శేరిలింగంపల్లి నియోజకవర్గం గచ్చిబౌలిలో వర్షాలకు ఇల్లు కోల్పోయిన వృద్ధ దంపతులకు కొత్తగా ఇల్లు నిర్మించి ఇచ్చారు శ్రీకృష్ణ యూత్ అసోసియేషన్ అధ్యక్షులు అభిషేక్ గౌడ్. గచ్చిబౌలి రోడ్ నెంబర్ 1లో నివాసం ఉంటున్న ఎల్లయ్య దంపతుల ఇల్లు ఇటీవల వర్షాలకు కూలిపోయింది. విషయం తెలుసుకున్న అభిషేక్ గౌడ్ 3 లక్షలు ఖర్చు చేసి వారికి ఇల్లు కట్టించారు. నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ జగదీశ్వర్ గౌడ్తో కలిసి కొత్త ఇంటిని వృద్ధులకు అందించారు. శ్రీకృష్ణ యూత్ అసోసియేషన్ సభ్యుల సేవలను అభినందించారు జగదీశ్వర్ గౌడ్. ఏ పదవి చూడకుండా పెద్ద పెద్ద పదవులు వస్తే కూడా ఆయన మొత్తము కేర్ చేయకుండా నేను పేదల పక్షాల్లో ఉంటా, నేను అందరికీ సాయం చేస్తా, నాకు అదే పెద్ద పదవి అని మా అన్న మా దగ్గర రావడం జరిగింది. ఈసొంటి నాయకుడు మాకు ఎల్లకాలం ఉండాలి అని మేము అందరం గచ్చిబౌలి వాసులం, గ్రామములం అందరూ అన్నకు భారీ మెజారిటీతో వచ్చి మళ్ళీ 4 సంవత్సరాల తర్వాత ఎమ్మెల్యేగా అసెంబ్లీలో చూడాలని మా అందరి ఆకాంక్షన. కాబట్టి వచ్చే ఎలక్షన్లల్లో మేము జగదీష్ అన్నకు ఎమ్మెల్యేగా గెలిపించుకుంటాము, అసెంబ్లీలో భారీ మెజారిటీతో కూర్చోవాలి. ఈ గ్రామంలో ప్రత్యేకమైనటువంటి సోదర భావంతో ప్రతి ఒక్కరు ఎంతో ప్రేమాప్యాయతతోటి పలకరించుకోవడం జరుగుతుంది. చిన్న పెద్ద కులం మతం ప్రాంతం అనే తారతమ్యం లేకుండా మరి ఒక ఆదర్శవంతంగా వీళ్ళు ఇక్కడంతా గచ్చిబౌలిలో మరి ముందుకు సాగుతూ ఉన్నారు. భగవంతుడు ఇక్కడ ఈ గచ్చిబౌలి ఈ గ్రామాన్ని అన్ని విధాలుగా మరి ఆశీర్వాదం ఉండాలా, భగవంతుని యొక్క ఆశీర్వాదం కృప ఉండాలి. ఎల్లయ్య గారి ఇల్లు కూలిపోయి వాళ్ళు చాలా సఫర్ అవుతుందని తెలియడం జరిగింది. మన గచ్చిబౌలి డివిజన్ ప్రెసిడెంట్ రాజన్న గారితో మాకు ఆ విషయం తెలియడం జరిగింది. తెలిసిన వెంటనే మేము స్పందించి అందరి సమక్షంలో వాళ్ళకి మాట ఇవ్వడం జరిగింది. ఒక 2 నెలల్లో మీ ఇల్లు మీకు కంప్లీట్ చేసి ఇవ్వడం జరుగుతుందని. అదే పనిగా మా శ్రీకృష్ణ సభ్యులందరూ కలిసి ఈ వర్క్ అంతా చేసి ఈరోజు జగదీశ్వర్ గౌడ్ గారి బర్త్డే సందర్భంగా ఆ ఇల్లు